హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మట్టి ప్రమిదలకి కలర్స్ ఈజీగా ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలాంటి ప్రమిదలు తీసుకోవాలండి. వాటిని వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం ఏ కలర్స్ వేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్స్ తీసుకోవాలండి. ఆ కలర్స్ థిక్గా ఉంటే పర్వాలేదు, లేకపోతే వైట్ కలర్ కూడా కావాలి. ఆ కలర్ థిక్గా లేకుండా వాటర్ లాగా ఉంటే మాత్రం ముందు వైట్ కలర్ వేసి దానిపైన ఈ కలర్ వేసుకోవాలండి. నేను తీసుకునే కలర్స్ కొంచెం థిక్గానే ఉన్నాయి, అందుకే నేను డైరెక్ట్గా ఆ కలర్సే వేసేస్తున్నాను. ఇలా మట్టి కాకుండా డైరెక్ట్ కలర్స్వే తీసుకుంటే బయట చాలా కాస్ట్ ఉంటాయండి. అదేదో ఇవే మనం తెచ్చుకొని మంచిగా కలర్స్ వేసుకుంటే అమౌంట్ కూడా సేవ్ అవుతుంది కదా. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కలర్ వేసుకోవాలండి. అలానే బ్యాక్ సైడ్ కూడా కలర్ వేసేసుకోవాలి. సేమ్ కలర్ వేసుకున్నా పర్వాలేదు, లేకుంటే మీ దగ్గర క్రీమ్ కలర్ ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే క్రీమ్ లేదు, వైట్ వేసినా బాగోదని నేను ఇది వేసుకున్నా. మొత్తం ఇలా కలర్ వేసేసుకోవాలండి. ఇది వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని ప్రమిదలకి కలర్స్ వేసేసుకోవాలి. ఇలానే అన్నింటికి కలర్స్ వేసి పక్కన పెట్టుకోవాలండి. మీరు లైట్గా ఉన్న కలర్స్ వేశారు అంటే ముందు వైట్ ఖచ్చితంగా వేయాలండి, లేకపోతే ప్రమిదలు ఆ కలర్ కనిపిస్తాయి బయటికి. అన్నీ ఇలా వేసుకున్నాక మనం దీనిపైన ఏ డిజైన్ వేసుకోవాలని డిసైడ్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇలా మధ్యలో లైన్స్ పెట్టి వేసానండి. వైట్ వేసా, వైట్ అయితే మంచి లుక్ వస్తుంది కదా అని. ఇలా లైన్స్ పెట్టుకున్నాక దీనిపైన చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే బాగుంటుందని ఇలా పెట్టానండి. మరి అలా వదిలేస్తే బాగోదు కదా, ఇలా పెడితే మంచి లుక్ వస్తుందని. మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.